ఏరి వీళ్ళు. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్. ఈరోజు అయితే మేము బోడుప్పల్లో ఉన్న నిమిషాంబిక టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసి చాలా పవిత్రమైన దేవి నిమిషాంబిక దేవి. అక్కడ మనం ఎటువంటి మొక్కులు మొక్కుకున్నా వితిన్ ఒక 1 వీక్ 21 డేస్లోనే మనకు మొక్కులు నెరవేరుతాయి అని అందరూ అంటుంటే మేము కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము అనేసి మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసి ఆఫీస్కి సెకండ్ సాటర్డే హాలిడే ఉందని ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడైతే టెంపుల్లో స్టార్టింగ్లోనే మనకు దేవుడికి కావాల్సినవి బ్యాంగిల్స్ ప్లస్ కొబ్బరికాయలు అన్నీ కలిపి అమ్ముతున్నారు. స్టార్టింగ్లోనే ఒకటి 50 రూపీస్ అనేసి అమ్ముతున్నారు. కొంతమంది ఏమో దీపాలు వెలిగించుకొని దీపాలు, అమ్మవారికి గాజులు, మనకు కొబ్బరికాయతో పాటు అమ్మవారి గాజులు కలిపి కూడా ఇస్తున్నారనమాట. మేము అలాగే తీసుకొని లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది ఎంట్రెన్స్ అనమాట. ఎంట్రెన్స్లోనే మనకు హోటల్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ షాప్సెస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కాకపోతే ఈరోజు కొంచెం క్రౌడ్ అయితే తక్కువగానే ఉంది బయట. యాక్చువల్గా అయితే లైన్ చాలా వరకు వెళ్తుంది అంట. మా ఫ్రెండ్ ఉండి అంటుంది లైన్ అసలు చాలా పెద్దగా ఉంటుంది. ఇంక ఈరోజు తక్కువగానే ఉంది. మరి సెకండ్ సాటర్డే అవ్వడం వల్లనే ఏమో సండే రోజు అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అని చెప్తున్నారు. చూడండి కొంచెం అయితే లైన్ తక్కువ ఉంది. లోపల అయితే జనాలు ఫుల్గా కనిపిస్తున్నారు మనకి. బయట వరకు అయితే కనిపిస్తున్నారు ప్రదక్షిణలకి. లోపల వచ్చేసి కొబ్బరికాయలు కొట్టనివ్వరు అంటే ఇంకా మేము కొబ్బరికాయలన్నీ ఇక్కడే బయటనే కొట్టేసి లోపలికి తీసుకెళ్దాం అనేసి బయట అయితే కొబ్బరికాయలు కొడుతున్నాం ఫ్రెండ్స్. కొబ్బరికాయలు కొట్టేసి లోపలికి తీసుకెళ్ళి దేవుడి దగ్గర అక్కడ పెట్టేస్తారంట. మనకు లోపల ఎక్కడ కూడా కొట్టడానికి ఆప్షన్ లేదని చెప్పారు. ఏంటిది బాబు పోతుంది ప్రణీత పైన ఇక్కడే పెట్టుకోవాలి, ఇక్కడే మొక్కుకొని తీసుకో, ఒకటి పెట్టి ఒకటి తీసుకో. అది లేకుంటే రెండు తీసినాను, రెండు పెట్టిస్తారు. మరి అయితే నాకు ఇవ్వవే, నేను అడగలుగుతాను. లోపలికి వెళ్ళే దారిలోనే ఇక్కడ ఆవు కూడా ఉంది. ఆవుకి అందరు అయితే దండం పెట్టుకొని లోపలికి వెళ్తున్నారు. మేము కూడా దండం పెట్టుకుంటామంటే ఆవును చూసే భయపడి మరీ పరిగెత్తుతున్నారు పిల్లలు. సరే అనేసి ఇంకా దండం పెట్టుకోకుండా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ప్రదక్షిణలు చేసే వాళ్ళందరూ ఫాస్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది టైము. ఆల్మోస్ట్ 12:30కి గుడి క్లోజింగ్ అయిపోతుంది. అందుకనేసి అందరైతే ఫాస్ట్గా ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎందుకంటే 12:30 to 2 o'clockకి అమ్మవారికి నైవేద్యం పెట్టేసేసి శారీ డ్రాపింగ్ అవన్నీ చేస్తారు కనుక ఆఫ్టర్ 2:30 తర్వాత ఎవరైనా మళ్ళీ ప్రదక్షిణలు చేసుకోవాలనుకుంటే మళ్ళీ యథావిధిగా కంటిన్యూషన్ చేస్తారు. మేమైతే మొదటిసారి వచ్చాము కనుక మేమైతే ప్రదక్షిణలు చేసేసి కోరిక కోరుకుంటున్నాము. ఒకవేళ కోరిక నెరవేరినట్టయితే వచ్చేసి 108 ప్రదక్షిణలు చేసి మన మొక్కు నెరవేర్చుకోవాలి అనేసి అయితే చెప్పారు. సో మేము అందుకనేసి అయితే 16 ప్రదక్షిణలు తిరుగుతున్నాము అందరము. అయితే మధ్యలో ఒక అంకుల్ ఉండేసేసి మా ఫ్రెండ్ జుట్టు విరబోసుకుందనమాట. విరబోసుకోవద్దమ్మా అనేసి చెప్పారు. సో ఇక్కడికి ఎవరైనా వచ్చేవారు లేడీస్ అయితే ముందుగానే చూసుకోండి, జుట్టు మాత్రం విరబోసుకొని రావద్దంటే కంపల్సరీ అల్లుకోవాలనేసి అంటే మళ్ళీ తను రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అయితే చాలామంది అమ్మవారికి బియ్యం పోస్తున్నారు. బయట బియ్యం మనం ఇంటి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవచ్చు, లేదంటే బయట కూడా షాప్స్లలో అమ్ముతున్నారు అక్కడ ఉడి బియ్యం దేవుడికి.
శారీ, గాజులు, దండ అనేసి అని అందరూ బియ్యం తీసుకొచ్చి పోస్తున్నారు. ఎవరిష్టం వాళ్ళది అంట. ఖచ్చితంగా బియ్యం పోయాలని ఏమీ లేదు. ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు ఉంటే కంపల్సరీ బియ్యం తెచ్చి పోస్తున్నారు. అమ్మవారు ఫోటో తీయనికైతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. అందుకనేసి అయితే మేము ఆఫ్టర్ ప్రదక్షిణలు అయిపోయాక ఇంకా రిమైనింగ్ ఏదైతే దేవుళ్ళు ఉంటారో వాళ్ళని మాత్రమే వీడియోలో నేను కవర్ చేశాను. బట్ అమ్మవారు అయితే చూడడానికి నిండుగా చాలా బాగుంది. అసలు అమ్మవారిని చూసినంతసేపు అయితే మనసులో మంచిగా ఏదో తెలియని ఫీలింగ్, మంచి గూస్ బాంబ్స్ వస్తున్నాయి. అసలు నిండుగా పసుపుతోటి బాగుంది అమ్మవారు. ఎవరైనా ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెళ్ళండి. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్లో ఉన్నంతసేపు. కాకపోతే వీడియోస్కి వాటికైతే దేవుణ్ణి తీయనికైతే పర్మిషన్ ఇవ్వట్లేదు వాళ్ళు. మేము ఇంకా కాసేపు ఒక 5 minutes అలా కూర్చొని దండం పెట్టేసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా ప్రదక్షిణలు అందరూ అయితే స్టాప్ చేసేస్తున్నారు. ఆల్మోస్ట్ 12:20 అయిపోయింది. ఇంకా గుడి క్లోజ్ చేస్తారని ప్రదక్షిణలు కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఫాస్ట్గా చేసి కంప్లీట్ చేసేస్తున్నారు. అయితే మేము ఇంకా పక్కనే ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. నిమిషాంబిక గుడిలోనే పక్కనే పోచమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంది. అని పదండి ప్రదక్షిణలు చేయండి. జాగ్రత్త అక్కడ. 108 ప్రదక్షిణలు అంటే అన్నీ ఒకటేసారి కంప్లీట్ అవ్వవు కనుక కొంతమంది మార్నింగ్, కొంతమంది ఈవినింగ్ అలా చేసుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే ఇంటి దగ్గర నుంచి పులిహోర అలా బాక్సెస్ తెచ్చుకొని ఇక్కడే కూర్చొని తింటున్నారు కూడా. మన యూట్యూబర్స్ చూడండి, ఇట్లా నిమిషాంబిక టెంపుల్కి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసి రికార్డింగ్ చేసుకుంటున్నారు. మన లాంటి వాళ్ళే కూడా, వాళ్ళు కూడా మా వాళ్ళు ఏదో వింత చూసినట్టు చూస్తున్నారు వాళ్ళని, ఏం చేస్తున్నారా వాళ్ళని. మా వీకెండ్ అయితే ఈసారి నిమిషాంబిక టెంపుల్ విజిటింగ్ తోటి అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరైతే వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.